సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి? ఆకుపచ్చ రంగు కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకొని, వస్త్రం ఏదైనా చిన్న వస్త్రం ఆకుపచ్చ రంగు వస్త్రం దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. అలాగే వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది, పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా ఏ పూజ అయినా స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకు జ్యోతిష శాస్త్రంలో స్థిర లగ్నము, చర లగ్నము, దిస్వభావ లగ్నం అని 3 రకాలైన లగ్నాలు ఉన్నాయి. స్థిర లగ్నంలో చేసే పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 2025 ఆగస్టు 27